ప్రాచీన కాలం నాటి ప్రాభవాన్ని చాటి చెప్పే నిర్మాణాల్లో ఆలయాలు, కోటలు ముందు వరుసలో కనిపిస్తాయి. అలనాటి కోటలు రాజుల వైభవానికి అద్దం పడితే, ఆలయాలు ఆ రాజుల అంకిత భావాన్ని ఆవిష్కరిస్తూ వచ్చాయి. ఆలయాలను కోటలకు తీసిపోని విధంగా నిర్మించిన రాజులు కొందరైతే, కోటలనే ఆలయాలుగా మార్చిన మహారాజులు మరికొందరు. అలాంటి నిర్మాణాల్లో ఒకటి ఓర్చాలోని శ్రీ లక్ష్మీ మందిరం. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఓర్చాలో నిర్మితమైన ఈ మందిరమే ఈ వారం దివ్యక్షేత్రం. మధ్యప్రదేశ్ ఎంతో ప్రాచీనమైన నాగరికతను చూసిన ప్రాంతం. విభిన్నమైన సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవు. అలాంటి ఈ ప్రాంతం అనేక రాజవంశీకుల పాలనను అర్థం చేసుకుంటూనే వచ్చింది. ఆయా రాజులు తమ ఘనతకు తగినట్టుగా చేసిన నిర్మాణాలను మోస్తూనే వచ్చింది. అలా ఒకవైపున ఆధ్యాత్మికతను, మరోవైపున చారిత్రకతను కలిపి ఆవిష్కరించే పర్యాటక ప్రదేశంగా మధ్యప్రదేశ్ అలరారుతూ ఉంటుంది. మధ్యప్రదేశ్కి మరింత ఘనతను తెచ్చిపెట్టిన ప్రదేశం, గర్వపడేలా చేసే ప్రదేశం ఓర్చా అనే చెప్పాలి. వందల ఏళ్ల క్రితం బుందేలా రాజులు చేసిన మహా నిర్మాణాలు ఈ ప్రదేశానికి వన్నె తెచ్చాయి. ఇక్కడి ఆలయాలు కోటలను తలపించటం, కోటల వంటి నిర్మాణాలు ఆలయాలుగా మారిపోవడం ఓర్చా ప్రత్యేకతగా మనకి కనిపిస్తుంది. ఇంతటి విశేషాలను కలిగిన ఈ నేలపైనే శ్రీ లక్ష్మీ మందిరం విరాజిల్లుతూ ఉంటుంది. ఓర్చా మధ్యప్రదేశ్ నివారి జిల్లా పరిధిలోని ఒక గ్రామీణ ప్రాంతం. ఎంతో మంది రాజుల పౌరుష ప్రతాపాలను ప్రత్యక్షంగా చూసిన ప్రదేశం ఇది. మరెంతో మంది రాజుల విజయాలకు వేదికగా నిలిచిన నేల ఇది. వందల ఏళ్ల నాడే వైభవానికి ప్రతీకగా వెలుగొందిన చరిత్ర ఓర్చా సొంతం. అందుకు ఆనవాళ్లుగా ఆశ్చర్యచకితులను చేసే కోటలు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఘనమైన చరిత్రను సగర్వంగా వినిపిస్తూ ఉంటాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో అలనాటి రాజరికాలు, వారి ఘనతకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచిన కోటలు చాలానే కనిపిస్తాయి. అయితే ప్రాచుర్యపరంగా చూస్తే ఓర్చా ఎందుకో వెనుకబడిపోయినట్టుగానే అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలోనే ఓర్చా ప్రపంచ దేశాల్లోని పర్యాటకుల దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టింది. అక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఇంతటి అద్భుతమైన, అపూర్వమైన నిర్మాణాలను ఇప్పటి వరకు చూడలేకపోయామేనని అనుకోకుండా ఉండలేరు. ఓర్చా పట్ల అవగాహన ఉన్నవారికి ఈ పేరు వినగానే ముందుగా ఇక్కడి కోటనే కళ్ల ముందు కదలాడుతుంది. అయితే ఈ కోటతో పాటు జహంగీర్ మహల్, పీయూష్ మహల్, చతుర్భుజ్ ఆలయం, రామరాజ ఆలయం,
లక్ష్మీ మందిరం చూడదగినవిగా కనిపిస్తాయి. బుందేలా రాజుల వైభవాన్ని ఆవిష్కరించే కోటకు అత్యంత సమీపంలోని చిన్న కొండపై లక్ష్మీ మందిరం దర్శనమిస్తుంది. పూర్వకాలం నుంచి ఇక్కడ కొలువై ఉన్న బింద్ భాషిణీదేవి దేవత పేరు మీదుగా ఈ ప్రాంతానికి బుందేల్ అనే పేరు వచ్చినట్టుగా చెబుతారు. బుందేలా రాజ్పుత్ వంశంలో రాజా అర్జున్ పాల్కి బీర్పాల్, సోహన్ పాల్ అనే 2 కుమారులు ఉండేవారు. వారిలో సోహన్ పాల్ వారసుడై రుద్ర ప్రతాప్ సింగ్ తన పరిపాలనా కాలంలో ఆయన రాజధానిని ఓర్చాకి మార్చినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆయన కాలంలోనే ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకత, ప్రాధాన్యత పెరిగాయని అంటారు. ఓర్చాలోని ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటి లక్ష్మీ మందిర్. సువిశాలమైన ప్రదేశంలో జరిగిన ఈ నిర్మాణం ఆలయం మాదిరిగా గాని మందిరంగా గాని కాకుండా ఒక కోటలా కనిపిస్తుంది. పొడవైన ఎత్తైన గోడలు, 4 వైపులా 4 బురుజులు, ఆ బురుజులను కలుపుతూ ఏర్పాటు చేసిన దారులు, 4 ప్రాకారాల మధ్యలో ఏర్పాటు చేసిన ఎత్తైన టవర్ ఇది మొదట్లో కోటనే అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంటాయి. ఆ తర్వాతనే లక్ష్మీ మందిరంగా మార్చి ఉంటారనే ఆలోచన కలుగుతుంది. అప్పట్లో చాలామంది రాజులు తమ కోటకి దగ్గర్లో ఆలయాలను నిర్మించారు. మరికొందరు రాజులు కోటలోనే తమ పరివారం కోసం ప్రత్యేకంగా ఆలయాలను నిర్మించారు. అయితే ఓర్చా విషయానికి వస్తే ఈ కోటనే లక్ష్మీదేవి మందిరంగా ఆ తల్లికి అంకితం చేసినట్టుగా చెబుతారు. కారణమేదైనా, ఉద్దేశమేదైనా అమ్మవారి కోసం ఒక కోటనే కేటాయించడం అబ్బురపరచే విషయమే. ఇప్పటికీ ఇది కోటగా కాకుండా లక్ష్మీ మందిరంగానే స్థానికులు పిలుచుకుంటూ ఉంటారు. సాధారణంగా చతురస్రాకారంలో జరిగిన కోటల నిర్మాణంలో ద్వారాన్ని ప్రాకారాల మధ్యభాగంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక మూల నుంచి ద్వారాన్ని ఏర్పాటు చేయడం విభిన్నంగా, విలక్షణంగా అనిపిస్తుంది. అంటే కోటలాంటి ఈ నిర్మాణానికి 4 వైపులా 4 బురుజులు ఉంటే ఒక బురుజు కింద ప్రధానమైన ద్వారం వస్తుంది. ఇలాంటి ఒక విలక్షణమైన నిర్మాణ శైలి అబ్బురపరుస్తుంది, ఆలోచింపచేస్తుంది. కోట పైభాగంలోని 4 మూలల్లో 4 బురుజులను ఏర్పాటు చేశారు. ఈ బురుజులపై సైనికులు కాపలా ఉండేవారు. ఏ మూల నుంచే శత్రువులు దాడి చేయడానికి వస్తున్నా దూరం నుంచే గమనించేవారు. ఇక మధ్యలోని ఎత్తైన స్తూపం కూడా కాపలా కోసం ఏర్పాటు చేసిందే. నిఘా కోసం ఇందులో నియమించబడిన వారు 4 బురుజుల్లో ఉన్న సిపాయిలను అప్రమత్తం చేసేవారు. ఇలా పగడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించిన కోట ఇది.
బలమైన గోడలు, దృఢమైన తలుపులు కలిగిన సింహద్వారం నుంచి లోపలికి వెళ్లవలసి ఉంటుంది. లోపలికి అడుగుపెట్టడమే ఆలస్యం. ఇరువైపులా పైకప్పుల్లోనూ అనేక కుడ్య చిత్రాలు కనువిందు చేస్తాయి. 100 ఏళ్ల క్రితం ఆవిష్కరించిన ఈ కుడ్య చిత్రాలు ఇప్పటికీ వెలిసిపోకుండా అలాగే ఉండడం విశేషం. కోట లోపల ఎంత దూరమైతే తిరుగాడుతామో అంతవరకు ఈ కుడ్య చిత్రాలు మనలను పలకరిస్తూనే ఉంటాయి, మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంటాయి. ఈ కోటను 1662లో రాజా వీర్ సింగ్ నిర్మించారు. లక్ష్మీదేవికి ఆయన ఈ ఆలయాన్ని అంకితం చేసినట్టుగా చెబుతారు. అయితే నిర్వహణ లోపం కారణంగా ఈ మందిరం కొంతకాలం పాటు వైభవానికి దూరమైపోయిందని అంటారు. ఆ తర్వాత 1793లో ఈ మందిరాన్ని పృథ్వీ సింగ్ పునరుద్ధరించారని చెబుతారు. అయితే ఇప్పుడు ఈ మందిరంలో లక్ష్మీదేవి మూర్తి లేదు. మతపరమైన దాడుల కారణంగా అమ్మవారి మూర్తి భిన్నమైందని అంటారు. లక్ష్మీదేవి అమ్మవారిని గతంలో పలానా ప్రదేశంలో పూజించేవారనే ఆనవాలు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అమ్మవారి మూర్తి లేకపోవడం వల్ల కాస్త అసంతృప్తిగా అనిపించినా లోపలి గోడలపై పైకప్పుపై ఏర్పాటు చేసిన ఆధ్యాత్మికపరమైన వర్ణచిత్రాలు మనకి కాస్త ఊరట కలిగిస్తాయి. రామాయణం, భారతం, భాగవతంలోని సంఘటనలకు సంబంధించిన దృశ్యాలను ఇక్కడ చిత్రీకరించిన తీరు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. ఇక ఇక్కడ కనిపించే మరో విశేషమైన నిర్మాణం రామరాజ మందిరం. మందిరంగా మారిన రాణి మహల్ ఇది. ఈ రాణి మహల్ శ్రీరాముడి మందిరంగా మారడానికి ఒక కారణం ఉంది. ఈ మహల్ను 16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మధుకర్ షా నిర్మించారు. ఆయన శ్రీకృష్ణుడి భక్తుడు. అయితే ఆయన భార్య రాణి కువారి గణేష్ శ్రీరాముడి భక్తురాలు. రాజు ఆమె కోరిక మేరకు రాణీమహల్కు సమీపంలో శ్రీరాముడి కోసం ఒక మందిరాన్ని నిర్మించడం మొదలు పెడతాడు. ఆ మందిరంలో ప్రతిష్ఠించే శ్రీరాముడి మూర్తిని మహారాణియే అయోధ్య నుంచి తీసుకొస్తుంది. స్వప్నంలో ఆమెకి దర్శనమిచ్చిన శ్రీరాముడు తాను అడుగుపెట్టిన ప్రదేశంలోనే తాను రాజునని, అలాగే చూడాలని సెలవిచ్చాడట. అది తమ ప్రజలు చేసుకున్న భాగ్యమని భావించిన రాణి ఆ మూర్తిని ఓర్చాకి తీసుకువస్తుంది. అయితే మందిర నిర్మాణం పూర్తి కానందున ఆ మూర్తిని రాణీమహల్లో ఉంచుతుంది. ప్రతిష్ఠ కోసం తీసుకొచ్చిన మూర్తిని అలా ఉంచరాదనే విషయం ఆమెకి తెలియదు. మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత రాణీమహల్లో నుంచి రాముడి మూర్తిని తరలించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాలు విఫలమవుతూ వస్తాయి. దాంతో రాణీమహల్ను స్వామికి మందిరంగా మార్చేసి అక్కడే ఆ స్వామిని ప్రతిష్ఠిస్తారు. అలా ఈ ప్యాలెస్ శ్రీరాముడి మందిరంగా మారిపోయింది. ఈ ప్రదేశంలోనే మనకి చతుర్భుజ మందిరం కనిపిస్తుంది. అయోధ్య నుంచి తీసుకొచ్చిన రాముడి మూర్తిని ముందుగా ప్రతిష్ఠించాలనుకున్న మందిరం ఇదే. ఆ మూర్తిని రాణి రాజప్రసాదాలతో ప్రతిష్ఠించడం వల్ల స్వామి కోసం నిర్మించిన మందిరంలో రాధాకృష్ణులను ప్రతిష్ఠించారు. దీనికే చతుర్భుజ్ మందిరం అని పేరు. చతుర్భుజ అంటే 4 భుజములు కలిగిన వాడనే అర్థం. విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణుడు రాజా మధుర్ షాకి ఇష్టదైవం కనుక రాధా సమేత కృష్ణుడిని ఇక్కడ ప్రతిష్ఠించారు. చతుర్భుజ ఆలయం ఒక బలమైన కోటకి తగిన లక్షణాలతో జరిగిన నిర్మాణం. 15 అడుగుల ఎత్తుగల వేదికపై నిర్మించబడటం ఈ ఆలయానికి సంబంధించిన మొదటి విశేషంగా కనిపిస్తుంది. ఎత్తైన గోడలు, విశాలమైన కిటికీలు, అందంగా తీర్చిదిద్దిన బాల్కనీలు, పొడవైన శిఖరాలు ఈ ఆలయ ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడి నుంచి ప్రధానమైన రాజ్మహల్ అద్భుతంగా కనిపిస్తుంది.
ఆ రోజుల్లోనే సాధ్యమైన నిర్మాణపరమైన అద్భుతంగా ఇది మనకి తోస్తుంది. ఈ ఆలయాన్ని మధుర్ షా నిర్మించినట్టుగా చెబుతారు. అయితే చాలా వరకు ఆయన నిర్మించినప్పటికీ ఆయన వారసుడైన వీర్ సింగ్ పూర్తి చేసినట్టుగా చరిత్రలో కనిపిస్తుంది. ఈ నిర్మాణం పైభాగానికి చేరుకుని అక్కడి నుంచి ఓర్ఛా పరిసరాల్లోని ఇతర నిర్మాణాలను చూడొచ్చు. ఏ నిర్మాణాన్ని చూసినా ఔరా అనుకోకుండా ఉండలేరు. అందువల్లనే పర్యాటకులతో ఈ ప్రదేశమంతటా సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఓర్ఛాలో సందర్శించవలసిన నిర్మాణాల్లో ప్రత్యేకమైనది, ప్రధానమైన ఆకర్షణ కలిగినది జహంగీర్ మహల్. ఈ మహల్ను 1598లో వీర్ సింగ్ డియో నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. పొడవైన ఎత్తైన గోడలు, బాల్కనీలు, విశాలమైన ద్వారాలు, విలాసవంతమైన హాళ్లు, భూగర్భం మొదలు 236 గదులతో ఈ మహల్ను నిర్మించారు. 3 అంతస్తులు కలిగిన ఈ మహల్ పైభాగంలో నిర్మించిన 8 మందిరాలు, 4 కాళ్ల మండపాలు ఈ నిర్మాణానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. జహంగీర్ చక్రవర్తి మొదటిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు బుందేలా రాజులు ఆయనకి ఇక్కడ బసను ఏర్పాటు చేశారట. ఆయన ఇక్కడ ఒక రాత్రి బస చేసినట్టుగా చెబుతారు. అప్పటినుంచి ఇది జహంగీర్ మహల్గా పిలువబడుతుందని అంటారు. మొఘల్ రాజ్పుత్ల నిర్మాణ శైలిలో జరిగిన ఈ నిర్మాణం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఓర్ఛాలో బుందేలా రాజులు నిర్మించిన ప్రతి నిర్మాణం విశిష్టమైనదే, విలాసవంతమైనదేనని చెప్పాలి. అయితే చూడగానే ఆశ్చర్యచకితులను చేసే ఆ నిర్మాణాలు, అడుగు పెట్టగానే అబ్బురపరిచే ఆ రాజప్రసాదాలు, ఆలయాలు, తోటలు ఇవన్నీ కూడా రాజ్మహల్కి అనుబంధ నిర్మాణాలుగానే చెప్పుకోవచ్చు. దీనిని బట్టి రాజ్మహల్ యొక్క గొప్పతనాన్ని అంచనా వేసుకోవచ్చు. ఓర్ఛాను తమ పాలనకు కేంద్రస్థానంగా చేసినది రుద్ర ప్రతాప్ సింగ్ అయితే, ఇక్కడ రాజ్మహల్ను నిర్మించింది మాత్రం మధుకర్ షా. 1554-1591 మధ్యలో ఆయన ఈ కోటను నిర్మించారు. విస్తీర్ణ పరంగా, నిర్మాణ పరంగా ఈ కోట మనలను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అంచెలంచెలుగా ఈ కోటను నిర్మిస్తూ వెళ్లిన విధానం మనలను విస్మయాల వీధిలో విహరింపచేస్తుంది. అసలు ఈ కోట ప్రాంగణంలోకి అడుగుపెడుతూ ఉండగానే ఒక ప్రత్యేకమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తున్న భావన కలుగుతుంది. ఏనుగులు సైతం వెళ్లడానికి అనువైన ప్రవేశద్వారాలు, చెక్కతోనే చేసిన పొడవైన తలుపులు, అంతస్తుల వారీగా జరిగిన నిర్మాణం, వందలాది గదులు, వసారాలు, కిటికీలు, బాల్కనీలు మన కళ్లకు పదే పదే అద్భుతాలను పరిచయం చేస్తూ ఉంటాయి. దేవతలు, పౌరాణిక జీవులతో పాటు సామాజిక జీవన విధానాన్ని ప్రతిబింబించే కుడ్య చిత్రాలు అక్కడి నుంచి కదలనీయకుండా చేస్తాయి. ఏ మందిరంలోని దారి ఎటువైపు వెళుతుందో తెలియకుండా, శత్రువుల చేతికి చిక్కకుండా అప్పట్లోనే చేసుకున్న ఒక ఏర్పాటు గొప్పగా అనిపిస్తుంది. ఒకవైపున లక్ష్మీ ఆలయం, ఒకవైపున రామరాజ ఆలయం, మరోవైపున చతుర్భుజ ఆలయం. ఇలా ఈ ఆలయాలన్నీ చూస్తూ ఉంటే రాచరికాలు, ఆధ్యాత్మికత కలిసి నడిచిన అరుదైన రోజులకు ఇవి నిలువెత్తు సాక్ష్యాలుగా కనిపిస్తాయి. ఎంతో మంది రాజులు, రాణులు కోటలలో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆలయాలను నిర్మించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడి రాజులు, రాణులు ఆలయాలను కూడా కోటల మాదిరిగా నిర్మించడం ఓర్ఛాకి మాత్రమే దక్కిన ప్రత్యేకతగా కనిపిస్తుంది. ఓర్ఛాకి మాత్రమే దక్కిన గౌరవంగా అనిపిస్తుంది. ఇది లక్ష్మీ మందిర్. అలనాటి రాజులు ఈ కోటను లక్ష్మీదేవికి అంకితం చేశారు. అయితే ప్రస్తుతం ఈ కోటలో లక్ష్మీదేవి మూర్తి లేదు. అందువల్ల ఇక్కడికి పర్యాటకులు మాత్రమే ఎక్కువగా వస్తుంటారు. అందువల్ల సందర్శకులకు అనుకూలమైన వేళలను నిర్ణయించడం మనకి కనిపిస్తూ ఉంటుంది. లక్ష్మీ మందిరం తలుపులను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచుతారు.
చరిత్రలో కోటగోడల లోపలే ఆలయాలను నిర్మించిన రాజులు ఉన్నారు. కోటకి సమీపంలో ఆలయాలను ఆవిష్కరించిన రాజులు ఉన్నారు. కాని కోటలోనే ఆలయాలుగా మార్చిన రాజులు, ఆలయాలను కోటలుగా నిర్మించిన రాజులు ఓర్చాలో కనిపిస్తారు. అలా కోటలను తలపించే ఆలయాల దర్శనం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. మనోఫలకంపై మధురమైన జ్ఞాపకాలను చిత్రిస్తుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి గ్వాలియర్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. గ్వాలియర్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝాన్సీకి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఝాన్సీ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి స్థానిక వాహనాల్లో చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.